నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. శ్రావణ మాసం అంటేనే వ్రతాలు, పూజలు. శ్రావణ మాసంలో ఎలాంటి పూజలు చేస్తే మనకి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది, అలాగే పాటించాల్సిన నియమాలేంటి, పూజా విధానాలు ఏ విధంగా ఉంటాయి, ఇలాంటివన్నీ తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు శ్రీమన్ రంగాచార్యులు గారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, శ్రావణ మాసం అయితే మొదలైపోయింది. మరి శ్రావణ మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి, అలాగే చేయవలసిన పనులేంటి, చేయకూడని పనులేంటి, శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటంటారు? కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. భక్తమహాశయులందరికీ కూడా శ్రావణమాస ఆగమన శుభాకాంక్షలు. ఈ శ్రావణమాసము అన్ని మనము సింహమాసం అని కూడా అంటారు. ఎందుకంటే మాసాలన్నింటిలో కల్లా రాజు లాంటి మాసం. మనకు ఉత్తరాయణము, దక్షిణాయనం అని రెండు ఆయనాలు ఉంటాయి. దక్షిణాయనంలో ప్రారంభమయ్యేటువంటి శుభమాసము శ్రావణ మాసము. దక్షిణాయనంలో ఇంకొక విశేషం ఏంటయ్యా అనంటే, మనం ఉత్తరాయణంలో అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. దక్షిణాయనంలో మనము స్వామివారికి సంబంధించి, అమ్మవార్లకు సంబంధించి ఉత్సవాలు జరుగుతాయి. అందుకొరకే మీకు దక్షిణాయనంలో మొత్తం కూడా వ్రతాలు, నోములు, ఉత్సవాలు, నవరాత్రులు ఇలాంటివన్నీ జరుగుతాయి. అందులో మొట్టమొదటిగా ప్రారంభమయ్యేటువంటి మాసం శ్రావణ మాసము. ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మితో పాటుగా నారాయణుణ్ణి, పరమేశ్వరుణ్ణి కూడా మనం ఆరాధన చేసుకోవడానికి, ముఖ్యంగా గౌరీ వ్రతం అని కూడా చేస్తారు, మంగళ గౌరీ వ్రతం. అలాంటి వ్రతాలన్నిటికీ కూడా చాలా విశేషమైనటువంటి మాసము ఈ శ్రావణ మాసం. కనుక ఒక మహాలక్ష్మి అమ్మవారినే కాదు, నారాయణుణ్ణి, అదేవిధంగా గౌరీ అమ్మవారిని, పరమేశ్వరుని కూడా మనం ఈ మాసంలో పూజించుకోవచ్చు. అంటే పాటించాల్సిన నియమాలు ఏ విధంగా ఉంటాయి, అంటే ఏ పనులు చేస్తే మంచిది, ఏ పనులు చేయకూడదు అంటారు? శ్రావణ మాసంలో మనకు ఏంటి అంటే, శ్రావణ మాసము ప్రారంభమయ్యేదే మనకు ఋతువు మారుకుంటూ ప్రారంభమవుతుంది. మనకు ఎప్పుడైనా సరే ఒక ఋతువు మారినప్పుడు మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అంటే వాతావరణ ప్రభావం మన ఆరోగ్యం మీద పడుతుంది. అలాంటి ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవడానికి ముందుగా ఈ ఉత్సవంలో చేసేటువంటి పని, సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి. మనము ప్రతిరోజు కూడా సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి, మనం వ్రతం చేసినా చేయకపోయినా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి మన కాలకృత్యాలన్నీ కూడా క్రమానుసారంగా చేసుకొని సూర్యుడు రాకముందే మనం సూర్యుని కొరకు ఎదురు చూడాలి. అలాంటి విశేషం చేసినట్టయితే మనకు ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటుంది. అదేవిధంగా ఈ మాసంలో చేసేటువంటి వ్రతాలన్నీ కూడా శుద్ధి, శుభ్రతతో కూడుకున్నవి కనుక ఈ మాసంలో సాత్వికాహారం తీసుకుంటూ మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. దేవతారాధనకు అనువుగా మన ఇంటిని అన్నీ కూడా సమకూర్చుకోవాలి. అలా చేసినట్టయితే ఈ శ్రావణ మాస శుభఫలాన్ని మనము తప్పకుండా పొందుతాం. గురుగారు, ఇప్పుడు శ్రావణ మాసం శుక్రవారంతో మొదలైంది. మరి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఎలాంటి పూజా విధానం ఏ విధంగా ఉంటుంది, నియమాలు ఏ విధంగా ఉంటాయి? మనకు ఈ మాసం శుక్రవారంతో ప్రారంభమైంది. వరలక్ష్మి వ్రతం కూడా శుక్రవారం నాడే చేసుకుంటాం. ఈ వరలక్ష్మి వ్రతంలో మనకు చెప్పినటువంటి విషయం ఏంటయ్యా అనంటే, పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం చేసుకుంటే మంచిది అని చెప్పి కథలో చెప్పడం జరుగుతుంది. కానీ ఎవరైనా ఆ వారంలో వీలు కానటువంటి వారు, ఎవరైనా చేయలేని పక్షంలో, చేయలేకుండా ఎవరైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే ఆ వారమే కాకుండా దాని తర్వాత వచ్చేటువంటి శుక్రవారం ఏ వారమైనా కూడా మనం ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు అని చెప్పి మన పెద్దలు చెప్పడం జరిగింది. ఈ మాసంలో మనకు 8వ తారీఖున వరలక్ష్మి వ్రతం అనేటువంటిది వస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతానికి మనం ముందుగా చెప్పుకున్నట్టుగా శుచి శుభ్రతతో అమ్మవారిని, లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానించి మనము ఆ వ్రతాన్ని చేసుకోవచ్చు. అలాగే మీరు ఇందాక మంగళగౌరి వ్రతం చేసుకుంటారని చెప్పారు. సో ఆ వ్రతాన్ని ఏ విధంగా చేసుకోవాలంటారు? ఈ శ్రావణ మాసం ఇంకా విశేషం ఏంటయ్యా అనంటే, ప్రతి మంగళవారం కూడా ఒక విశేషమైనటువంటి తిథి ఉంది. మనకు ఈ వచ్చేటువంటి మంగళవారం అంటే 29 జూలై రోజున గరుడ పంచమి, దీన్ని నాగుల పంచమి అని కూడా అంటారు. అవి పుట్టినరోజు. అదేవిధంగా తర్వాత వచ్చేటువంటి మంగళవారం ఏకాదశి ఉంది. ఆ తర్వాత వచ్చేటువంటి మంగళవారం నాడు సంకటహర చతుర్థి ఉంది. మళ్ళీ వచ్చేటువంటి మంగళవారం నాడు ఏకాదశి ఉంది. ఈ విశేషమైనటువంటి రోజున ఎవరైతే మంగళగౌరీ వ్రతం చేద్దాము అనుకుంటున్నారో వారందరికీ కూడా చాలా విశేషమైనటువంటి సంవత్సరం ఇది. విశ్వావసునామ సంవత్సరంలో మంగళగౌరీ వ్రతం చేసుకుంటే వారు అనుకున్నటువంటి సౌభాగ్యం నెరవేరుతుంది. గురుగారు, శ్రావణ మాసం అంతటా కూడా శ్రావణ పూర్ణిమ అనేది ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే ఆ రోజు జంధ్యాల పూర్ణిమ అంటారు, హరిగ్రీవ జయంతి, అలాగే రాఖీ పౌర్ణమి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వాటి విశిష్టత ఒకసారి తెలియజేయండి.
ఈసారి రాఖీ పౌర్ణమి మనకు శనివారం నాడు రావడం జరిగింది. శనివారం నాడు శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా విశేషమైనటువంటిది. ఈ శనివారం నాడు మనకు రాఖీ పౌర్ణమి రావడం జరిగింది. అదే రోజున మనకు హయగ్రీవ జయంతి కూడా ఉంటుంది. హయగ్రీవుడు అంటే జ్ఞానానికి అధిపతి. ఎవరైతే హయగ్రీవ జయంతి రోజున హయగ్రీవుని ప్రార్థన చేస్తారో వారికి జ్ఞానం అలవడుతుంది. అదేవిధంగా జంజాల పౌర్ణిమ అని ఎందుకంటారంటే ఎవరైతే ఉపనయన సంస్కారం చేసుకున్నారో వారందరూ కూడా ఆ రోజున ప్రాయశ్చిత్త హోమం చేసుకుంటారు. వారికి కూడా జ్ఞాన సంపద కలగడానికి అంటే జ్ఞానం మరింత పెంపొందించుకోవడానికి ఉపయోగకరమైనటువంటి రోజు ఆ రోజున. అదేవిధంగా మన యొక్క శాస్త్రమే కాకుండా సాంప్రదాయంగా మనం ఆచరించేటువంటిది రాఖీ పౌర్ణమి. అంటే చెల్లె, అన్న, అక్క, తమ్ముడు వీరందరూ కూడా చేసుకునేటువంటి ఒక ఉత్తమమైనటువంటి పండుగ. ఈ పండుగను కూడా ఆ రోజున చేసుకుంటే మనకు హయగ్రీవునితో పాటుగా మన బంధుత్వం కూడా దగ్గరవుతుంది, బంధం నిలబడుతుంది అని మన పెద్దలు చెప్పడం జరిగింది. గురువుగారు, ఈ శ్రావణ మాసంలో శనివారం రోజు అంటే శ్రవణ నక్షత్రం అనేది వెంకటేశ్వర్ల వారి జన్మతిథి అంటూ ఉంటారు కదా. సో శనివారం రోజున స్వామివారిని ఏ విధంగా ఆరాధించాలంటారు? మనకు శ్రవణ నక్షత్రం అనేటువంటిది పౌర్ణమి రోజున వస్తుంది. మనకు విశేషంగా శనివారం నాడు వచ్చినా రాకున్నా శ్రవణ నక్షత్రం అనేటువంటిది వెంకటేశ్వర స్వామి వారికి తిరునక్షత్రం అంటే ఆయన పుట్టినటువంటి నక్షత్రం ఆ రోజున. ఏ మాసంలోనైనా శ్రవణ నక్షత్రం రోజున వెంకటేశ్వర ఆరాధన చేసుకుంటూ ఉంటారు. ఈ మాసంలో విశేషంగా మనకు శనివారం నాడు రావడం జరిగింది. ఆ పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రం అంటే మనకు మాసాలన్నీ కూడా మీరు గమనించినట్టయితే పౌర్ణమి రోజున వచ్చినటువంటి నక్షత్రాన్ని అనుసరించి ఆ మాసానికి పేరు ఉంటుంది. శ్రవణ నక్షత్రం రోజున పౌర్ణమి వచ్చింది కనుక ఇది శ్రావణ మాసం అయింది. అదేవిధంగా మృగశిర నక్షత్రం వస్తే మార్గశీర్ష మాసం అవుతుంది. ఆ విధంగా కృత్తికా నక్షత్రం వస్తే కార్తీక మాసం అవుతుంది. అలా అందుకొరకే శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామి ఆరాధన విశేషము. అందులో శనివారం నాడు పౌర్ణమి వచ్చి శ్రవణ నక్షత్రం వచ్చింది కనుక ఇంకా విశేషం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం. ఓకే గురుగారు, ఇప్పుడు శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి ఒక విశిష్టత ఏమిటంటారు? ఈ శ్రావణ మాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమే కాకుండా ఇంకా దేవతల పుట్టినరోజులు కూడా ఉన్నాయి. మనకు సుదర్శన స్వామి తిరునక్షత్రము అనంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణ నక్షత్రం అని. ఆ విధంగా వాళ్ళు పుట్టినటువంటి మాసంలో వచ్చేటువంటి నక్షత్రం రోజున పుట్టినరోజు జరుపుకుంటారు. మనకు కృష్ణ పరమాత్మ రోహిణి నక్షత్రంలో అష్టమి తిథి రోజున పుట్టాడు. అదేవిధంగా చిత్తా నక్షత్రంలో సుదర్శన స్వామి, హస్తా నక్షత్రంలో బద్రీనారాయణుడు అని వినుంటారు మీరు. బద్రీనారాయణుడు పుట్టింది కూడా ఈ మాసంలోనే. అదేవిధంగా ఆండాల అమ్మవారని, గోదా అమ్మవారని వినుంటారు మీరు. ఆ గోదా అమ్మవారు పుట్టింది కూడా ఈ మాసంలోనే. ఈ విధంగా కృష్ణ పరమాత్మనే కాకుండా ఇంకా విశేషమైనటువంటి దేవతలందరి పుట్టినరోజు ఉంది. కృష్ణుని చాలా పెద్ద పండుగలాగా జరుపుకుంటారు మనందరం కూడా. ఆయన పుట్టినరోజును మన ఇంట్లో పుట్టినరోజులాగా రంగవల్లులతో ఆనందోత్సాహాలతో ఆనందోడుకలతో జరుపుకుంటారు. ఇది చాలా విశేషమైనటువంటి పండుగ. గురుగారు, ఆ రోజున అంటే ఏ విధంగా ఆరాధించాలంటారు కృష్ణుని? అలాగే ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే మంచిదంటారు? కృష్ణ పరమాత్మ మనకు అర్ధరాత్రిన పుట్టడం జరిగింది. కృష్ణ పరమాత్మను మనం విభవ అవతారం అని కూడా అంటారు. అంటే పరమాత్మను గనక మనం చూసుకున్నట్టయితే అంతర్యామి, అర్చావతార, పర, వ్యూహ, విభవ ఇలా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆ విభవ అవతారమైనటువంటి కృష్ణ పరమాత్మ అవతరించిన రోజున మనం అర్ధరాత్రి నుంచి కూడా జరుపుకోవచ్చు ఉత్సవాలు. ముఖ్యంగా స్వామివారికి ఇష్టమైనటువంటి వెన్న, పాల పదార్థాలతో చేసినటువంటి పాయసం ఇలాంటివన్నీ కూడా చాలా ఇష్టము. అదేవిధంగా కృష్ణునికి ఇష్టమైనటువంటి పనులు చేయాలి. కృష్ణునికి ఇష్టమైనటువంటి పనులు ఏంటయ్యా అంటే అందరినీ కూడా సమకూర్చుకోవాలి. మనం ఒక్కళ్ళమే జరుపుకోవద్దు పండుగ. మనతో పాటుగా మన చుట్టూ ఉన్నటువంటి వారిని ఒక దగ్గరికి చేర్చి పండుగను జరిపించుకున్నట్టయితే అది కృష్ణ పరమాత్మకు చాలా ఇష్టమైనటువంటి పండుగ. ఆ విధంగా జరుపుకుంటే కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది మనందరికీ. ఓకే గురుగారు, లలితా సహస్రనామాలు అంటూ ఉంటారు కదా, సో అవి ఏ రోజు జపించాలంటారు? అలాగే ఏ సమయంలో జపిస్తే మంచిదంటారు? లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము మనము ఈ సమయము ఆ సమయం అనేటువంటిది ఏం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనకు ఎప్పుడైనా సరే ఒకవేళ మనకు నోటికి వచ్చినట్టయితే అంటే మన జ్ఞాపకం ఉన్నట్టయితే మనం ఏ సమయంలోనైనా కూర్చొని అమ్మవారిని ధ్యానం చేస్తూ పారాయణం చేసుకోవచ్చు. ఇది సాయంకాలం చేస్తే ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. మంగళవారం రోజున మంగళగౌరి వ్రతం చేసుకున్న రోజున అందరితో కలిసి ముత్తైదులందరితో కలిసి ఈ పారాయణం కనుక పెట్టుకున్నట్టయితే చాలా విశేషమైనటువంటి అనుగ్రహం ఆ లలిత అమ్మవారు మనందరికీ కూడా అందిస్తుంది. పారాయణం చేసేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలంటారా?
పారాయణం చేసేటప్పుడు మన మనస్సు అక్కడనే లగ్నం చేసి ఉంచాలి, మనము శుద్ధితో ఉండాలి, కూర్చొని పారాయణం చేయాలి, ఇతరత్ర మాటలు మాట్లాడకుండా ముఖ్యంగా ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి పారాయణం చేసుకోవాలి. గురువుగారు, సంతానం లేని వారికి ఈ మాసంలో ఎలాంటి పూజలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయంటారు? శ్రావణ మాసంలో సంతానం లేని వారికి చాలా విశేషమైనటువంటి కార్యక్రమం చేసుకునే అవకాశం ఉంది. ఈ శ్రావణ మాసంలో ఎవరైతే సంతానం పొందుదామని అనుకుంటున్నారో, లేకుంటే చాలా రోజుల పాటు సంతానం గురించి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఒక విశేషమైనటువంటి కార్యక్రమం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ మంగళవారం నాడు అంటే జూలై 29వ తారీఖున గరుడ పంచమి, దీన్ని నాగుల పంచమి అని కూడా అంటారు. ఈ గరుత్మంతుడు, ఈ నాగులు ఇద్దరు కూడా ఒకసారే ఉద్భవించినటువంటి అన్నాతమ్ములు. వారిద్దరు కూడా ఇద్దరు తల్లులకు సంబంధించినటువంటి అక్కా చెల్లెలకు సంబంధించినటువంటి ఒకే తండ్రికి సంబంధించినటువంటి సంతానము. ఆ సంతానం వారిని గనక మనం ప్రార్థించినట్టయితే, సంతానం ఎవరైతే కావాలనుకుంటున్నారో వారికి తప్పకుండా సంతానం కలుగుతుంది. మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినా, లేకుంటే వైష్ణవ ఆచారం ఉన్నటువంటి ఏ దేవాలయానికి వెళ్ళినా ఎదురుగా గరుత్మంతుల వారు కనిపిస్తారు. ఈ గరుత్మంతుల వారు మహావిష్ణువుకు వాహనం. ఆ వాహనాన్ని మనం కనుక పూజ చేసినట్టయితే మనకు ఈ దోషం తొలగి, అంటే మనకు పితృదోషం అనేటువంటిది, లేకుంటే మన జాతకంలో ఉన్నటువంటి ఏదైనా దోషం వల్ల మన పరంపరలో అంటే మన కర్మానుసారంగా కొన్ని దోషాలు వస్తాయి, మనం చేసినటువంటి పాపపుణ్య కర్మానుసారంగా. అలాంటి దోషాలన్నీ కూడా పోవడానికి ఈ గరుడ పంచమి రోజున, అందులో విశేషంగా మంగళవారం నాడు వచ్చింది, గరుడ పంచమి రోజున గరుత్మంతుని దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసినా కానీ, లేదంటే మనకు నాగుల ప్రతిష్టలు జరిగి ఉంటాయి. అన్ని చాలా దేవాలయాల్లో కూడా నాగులు ఉంటాయి. అలాంటి నాగదేవత దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసుకున్నా, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా ఉంటుంది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని అర్చన చేయడం చాలా విశేషం. ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామికి కూడా 4 వారాలు అభిషేకం చేసుకుంటారో మంగళవారాలు, వారికి కూడా తప్పక సంతానం కలుగుతుంది అని మనకు పురాణాల్లో కానీ మన పెద్దలు కానీ శాస్త్రాల్లో కానీ చెప్పబడింది. ఆ విధంగా ఎవరైతే చేసుకుంటారో, కానీ ఇది చేసేటువంటి వారు తప్పకుండా దంపతులుగా వెళ్ళి చేయాలి. ఆ రోజున ఉపవాస దీక్ష చేయాలి. వారిని అతి విశ్వాసంగా మనం దాని మీద ఉన్నటువంటి విశ్వాసంతో, నమ్మకంతో కనుక చేసినట్టయితే తప్పకుండా ఆ ఫలాన్ని మనం పొందగలుగుతాం. సంకటహర చతుర్థి గురించి ఒకసారి విశిష్టత ఏంటి అవన్నీ కూడా వివరించండి. సంకటహర చతుర్థి గణపతికి చేసేటువంటి ఒక ఉత్సవం. మనకు సంవత్సరంలో ఒకనాడే గణపతి చతుర్థి వస్తుంది కదా, మనకు వినాయక చవితి అంటాం కదా. ఆ పండుగ గురించి తెలుసు. మనం ప్రతి మాసంలో కూడా గణపతికి చేసుకునేటువంటి ఒక ఉత్సవం ఉంది. అదే సంకటహర చతుర్థి. ఇది పౌర్ణమి తర్వాత 4వ రోజున వస్తుంది. ప్రతి నెల కూడా ఎవరైతే ఈ సంకటహర చతుర్థి రోజున ఉపవాస దీక్ష చేసి గణపతికి సాయంకాలం అభిషేకం చేసుకొని, సాయంకాలం ఏదైనా దేవాలయంలో హోమం జరిగితే హోమం చేసుకొని, ఒకవేళ కుదరని పక్షంలో మన ఇంటిలోనే కలశం పెట్టుకొని గణపతికి ఆరాధన చేసి ఒక గరిక పోసతో అర్చన చేసి, చంద్రోదయ సమయంలో మనకు ఒక్కొక్క రోజున ఒక్కొక్క సమయం చంద్రోదయ సమయం ఉంటుంది. ప్రతి నెల కూడా అది మారుతూ ఉంటుంది. ఆ చంద్రోదయ సమయంలో కనుక ఎవరైతే చంద్రుణ్ణి దర్శనం చేసుకుంటారో, ఒకవేళ ఆకాశంలో మబ్బులు ఉండి చంద్రుడు కనబడని పక్షంలో చంద్ర ప్రార్థన ఉంటుంది. ఆ చంద్రుని యొక్క ప్రార్థన చేసుకొని కనుక భోజనం చేస్తే తప్పకుండా ఈ సంకటహర చతుర్థి యొక్క వ్రత ఫలం లభిస్తుంది. అందులో విశేషంగా ఈ శ్రావణ మాసం రోజున మనకు మంగళవారం వచ్చింది. చాలా మంది కూడా ఒక సంవత్సరం పాటుగా ఈ దీక్ష చేస్తారు, వ్రతం చేస్తారు. అంటే ఒక నెల కాకుండా ఒక సంవత్సరం పాటుగా నిర్విఘ్నంగా మనం ఈ వ్రతం చేసుకోవాలి అని సంకల్పం చేస్తారు. వారికి ఈ మంగళవారం నాడున ప్రారంభిస్తే చాలా మంచిది. ఇది అంగారక చతుర్థి అని కూడా అంటారు. ఎందుకంటే మంగళవారం వచ్చింది కనుక ఇది అంగారక సంకటహర చతుర్థి అని కూడా అంటారు. చాలా విశేషం. ఈ శ్రావణ మాసంలో మంగళవారం నాడు వచ్చింది. ఎవరైనా కొత్తగా సంకటహర చతుర్థి వ్రతాన్ని కనుక ప్రారంభం చేసుకోవాలి అనుకుంటే ఈ మాసం చాలా విశేషమైనటువంటిది. మంగళవారం నాడు మీరందరూ కూడా 12వ తారీఖు, ఆగస్టు 12వ తారీఖున వస్తుంది. అందరూ కూడా ఈ మంగళవారం నాడు కొత్తగా వ్రతం ప్రారంభించుకోవాలనుకునేటువంటి వారికి చాలా విశేషమైనటువంటి రోజు. అలాగే గురువుగారు, ఈ మాసంలో ఏకాదశి వ్రతం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటారు? మనము వెంకటేశ్వర స్వామి ఆరాధన గురించి చెప్పుకున్నాం. వెంకటేశ్వర స్వామి విష్ణు స్వరూపం. ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో వారు నారాయణునికి దగ్గరగా ఉంటారట. ఏకాదశి అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? ఉపవాసం.
ఏకాదశి అనగానే చాలా మందికి అవును. ఉపవాసమే గుర్తొస్తుంది. ఉప అంటే దగ్గరగా ఉండడం, వాసము అంటే గడపడం. ఓకే. అంటే ఉప అంటే దగ్గరగా, వాసము అంటే గడపడం. ఉమ్. మనం ఎవరైతే ఈ ఉపవాసం చేసి నారాయణునికి దగ్గరగా అంటే గుళ్ళోనే విగ్రహం దగ్గర కూర్చోవాలని కాదు, ఉమ్. నారాయణ స్మరణ చేస్తూ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తూ, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఎవరైతే స్వామివారికి దగ్గరగా మనస్సుతో దగ్గరగా ఉంటారో వారికి ఏకాదశ ఫలం లభిస్తుంది. మనకు ఏకాదశి యొక్క విశేషము జపాన్కు సంబంధించినటువంటి ఒక సైంటిస్ట్ కూడా కనుక్కున్నాడు. 15 రోజులకు ఒకసారి కనుక ఎవరైతే కటిక ఉపవాసం చేస్తారో వారికి క్యాన్సర్ రాదు అని కనిపెట్టడం జరిగింది. ఆయనకు అవార్డు కూడా ఇచ్చారు. ఇది మన పెద్దలు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి చెబుతున్నారు. ఏకాదశి వ్రతం అంటే మనము 15 రోజులకు ఒకసారి స్వామివారికి దగ్గరగా ఉంటూ మనం కనుక ఉపవాస దీక్ష చేసినట్టయితే తప్పకుండా నారాయణునికి దగ్గర అవుతాం, మన ఆరోగ్యం మెరుగుపడుతుంది, మనకు ఉన్నటువంటి కఠినమైనటువంటి వ్యాధులను కూడా దూరం చేసుకున్న వారం అవుతాం. ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి ఏకాదశి వ్రతము చాలా విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. గురుగారు, శ్రావణ మాసంలో లక్ష్మీదేవి కటాక్షం కోసం పూజలు చేస్తూ ఉంటారు. ఆ నియమాలు ఏవైనా పాటించకపోతే జ్యేష్ఠాదేవి తిష్ట వేసే అవకాశం ఉందంటారా? జ్యేష్ఠాదేవి అంటే ఎవరో తెలుసుకుంటే మనకు వివరణ తెలుస్తుంది. ఓకే. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి యొక్క అక్క. ఓకే. మనకు జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి యొక్క అక్క. అక్కడ ఇద్దరు ఉన్నప్పుడు వాదులాడుకుంటుంటే నారద మహర్షి ఒకనాడు వచ్చాడు. ఓకే. నారద మహర్షి వస్తే మేమిద్దరము ఎవరం బయటికి వెళ్ళాలి అంటే నువ్వెళ్ళని లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు కూడా వాదులాడుకుంటున్నారు ఒక ఇంట్లో. అప్పుడు నారద మహర్షి చూసి ఏంటి ఇలా అని అడిగితే నారద మహర్షి అప్పుడు చెప్పాడట, నువ్వు లక్ష్మీదేవి లోపలికి వచ్చినప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పడం జరిగింది. దాని అనుసారంగా మనం కనుక మనం అందరం కూడా చేసేటువంటి వ్రతాలు కానీ ఉత్సవాలు కానీ లక్ష్మీదేవి ఇంటికి రావాలనే మనం ఇంటికి ఆహ్వానిస్తాం, ఇంట్లో స్థిరంగా ఉండాలని, మళ్ళీ వెళ్ళకూడదనే కోరుకుంటాం ఎవరమైనా. స్థిర లక్ష్మి ప్రాప్త్యర్థం అంటారు. అందుకొరకే ఆ స్థిరంగా లక్ష్మీదేవి ఉండడం కొరకు కొన్ని పొరపాట్లు చేయకుండా మనం పూజా కార్యక్రమాలు చేసుకున్నట్టయితే తప్పకుండా లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. జ్యేష్ఠాదేవి ఎప్పుడు వస్తుందట అంటే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయినప్పుడు జ్యేష్ఠాదేవి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ జ్యేష్ఠాదేవి రానివ్వకుండా ఉండాలి అని అంటే మన ఇంట్లో సాయంకాల నిద్ర చేయకూడదు. శుక్రవారం నాడు ముఖ్యంగా మధ్యాహ్నం సాయంకాల నిద్ర చేయకూడదు, పరనింద చేయకూడదు. శుక్రవారం నాడు ముఖ్యంగా పరనింద చేయకూడదు, అకాల భోజనం చేయకూడదు. శుక్రవారం ముఖ్యంగా అకాల భోజనం అంటే తినకూడనటువంటి సమయం మనకు సంధ్యవేళ ఉంటుంది. దీపారాధన చేసిన తర్వాత మాత్రమే తినాలని మన పెద్దలు చెప్తారు. దాన్ని అతిక్రమించి అకాల భోజనం కనుక చేసినట్టయితే అప్పుడు కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. మీరు ఎంత పూజలు చేసినా కానీ ఇంట్లో గొడవలు పడ్డా కూడా ముఖ్యంగా శుక్రవారం నాడు కనుక ఒకరి మీద ఒకరు బాగా అరుచుకున్నట్టయితే లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో శుచి శుభ్రత లేకపోయినా లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మనం స్నానం చేయకుండా వంట చేసినా కూడా లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ పాటిస్తే చాలా విశేషం. అందులో శుక్రవారం నాడు పాటిస్తే ఇంకా విశేషము. అందులో శ్రావణ మాసంలో మనకు లక్ష్మీదేవి ప్రత్యేకంగా పూజిస్తాం కనుక ఈ శ్రావణ మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి కావాలి అని అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ చెప్పినటువంటి నియమాల్ని పాటిస్తూ లక్ష్మీ వ్రతం చేసుకుంటూ మనం కనుక ఆరాధన చేసినట్టయితే తప్పకుండా స్థిరంగా ఉండి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం జరుగుతుంది. గురువుగారు, ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు కానీ ఇంట్లో పూజలు చేసుకున్నప్పుడు వాయనాలు ఇస్తూ ఉంటారు కదా, ఆ వాయనం యొక్క విశిష్టత ఏంటంటారు? మనకు శ్రావణ మాసంలో ముఖ్యంగా వ్రతాలు చేసుకోవడం చాలా విశేషం. విశేషమైనటువంటి వ్రతాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా వరలక్ష్మి వ్రతము, వైభవలక్ష్మి వ్రతం అని కూడా అంటారు. ఈ గౌరీ వ్రతం కూడా చేసుకోవచ్చు. ఈ వ్రతాలలో చాలా విశేషమైనటువంటిది అంటే వ్రతం అయిపోయిన తర్వాత వాయనం ఇచ్చేటువంటి ఒక సాంప్రదాయం ఉంది. ఆ వాయనం ఇవ్వడం వల్ల ముత్తైదువుల ఆశీర్వచనం పొంది మనకు ముత్తైదువుల ఆశీర్వచనం ద్వారా లక్ష్మీదేవి ప్రత్యక్షంగా అంటే మనకు ఇప్పుడు అమ్మవారికి వాయనం ఇస్తే విగ్రహం దగ్గర పెడతాం, కానీ ప్రత్యక్షంగా తీసుకొని వెళ్ళాలి అని అంటే అమ్మవారి స్వరూపంగా ముత్తైదువుల్ని భావిస్తాం మనం. అలా ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి
వారిని అమ్మవారి స్వరూపంగా వాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి వారికి అలంకరణకు పుష్పాలు సమర్పించి వారికి కనుక మనం వాయనం ఇచ్చినట్టయితే వారు అమ్మవారి తరపున మనల్ని ఆశీర్వదిస్తారు. అలా ఆశీర్వచనం పొందినట్టయితే మనం ఏ సంకల్పంతోనైతే వ్రతం చేస్తున్నామో ఆ సంకల్పం తప్పక నెరవేరుతుంది అని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. ఇది వాయన దానం అని కూడా అంటారు. అంటే మనం దానం చేసినటువంటి ఫలితం కూడా మనకు లభిస్తుంది కనుక ఆ ముత్తైదువుల్ని అమ్మవారి రూపంగా భావించి వారికి వాయనం అందజేయడం జరుగుతుంది. ఇది అమ్మవారికి ఇస్తారు, వచ్చినటువంటి పురోహితునికి కూడా వాయనం ఇస్తారు అమ్మవారి ఆశీర్వచనం కొరకు. అదేవిధంగా ముత్తైదువులకు కూడా ఇస్తారు. అలా అమ్మవారి యొక్క ఆశీర్వచనము ప్రత్యేకంగా పొందాలి అనంటే ఈ వాయనం తప్పకుండా ఇవ్వాలి అని చెప్పి ముందుగా ఒక మాట కూడా చెప్పిస్తారు. ఇస్తినమ్మ వాయనం అనంటే అవతలి వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అంటే అమ్మవారి స్వరంగా మనం ఆ మాట వినబడాలి మనకు అని చెప్పి ఆ వాయనం అనేటువంటి ఒక సాంప్రదాయాన్ని మనకు అందించడం జరిగింది. వాయనంలో ఏ ఏ పదార్థాలు ఉంచాలంటారు? వాయనంలో ముత్తైదువులకు సంబంధించినటువంటి విశేష వస్తువులు ఉంచితే చాలా విశేషము. అందులో చీర పెట్టవచ్చు, జాకెట్ ముక్కలు, గాజులు, పూలు, పళ్ళు, తాంబూలము, మనం చేసినటువంటి ప్రసాదం కూడా అందించవచ్చు. ఎందుకనంటే మనకు విశేషంగా వరలక్ష్మి వ్రతం రోజున కుడుముల నైవేద్యం పెడతారు. ఆ నైవేద్యాన్ని కూడా మనము అందిస్తే చాలా విశేషమైనటువంటి ఆశీర్వచనం లభిస్తుంది మనకు. అంటే పూజకి మనం వేరే వేరే పదార్థాలు పెట్టొచ్చు అంటారా? గౌరీ వ్రతం రోజు ఒకలాగా, వరలక్ష్మి వ్రతం రోజు ఒకలాగా అలా? మనకు వాయనం ఇచ్చేటువంటి సమయంలో ఏ అమ్మవారికి ఏమి ఇష్టమో మనం చెప్పుకున్నాం కదా, ఆ అమ్మవారు అనుగ్రహము ఆ వ్యక్తి ద్వారా మనకు లభిస్తుంది. కాబట్టి అమ్మవారికి ఏది ఇష్టమో ఆ ఇష్టమైనటువంటి వస్తువుల్ని మనము వచ్చినటువంటి ఆ ముత్తైదువుకి శ్రీమూర్తికి అందిస్తే అమ్మవారి తరపున ఆశీర్వచనం. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారికి మనము పసుపు అనేటువంటిది చాలా విశేషంగా ఇష్టము. గౌరీ అమ్మవారికి కుంకుమ కలరు అంటే రెడ్ కలర్ అనేటువంటిది చాలా ఇష్టము. ఆ విధంగా అమ్మవారికి ఏదైతే ఇష్టమో, ఏ పదార్థాలు ఇష్టమో, ఏ వస్తువులు ఇష్టమో వాటిని కనుక మనం వాయనం ఇచ్చినట్టయితే తప్పకుండా అమ్మవారి అనుగ్రహము ముత్తైదువుల ద్వారా మనం పొందగలుగుతాం. చాలా చక్కగా చెప్పారు గురుగారు. శ్రావణ మాసం యొక్క విశిష్టత చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు మీకు. శ్రావణ మాస విశిష్టత గురించి మీ అందరికీ తెలియచేసి అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము, లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. చూసారు కదండి, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం.